ప్రైజ్ ద లార్డ్. ఇది మిర్యాము జీవిత చరిత్ర. మిర్యాము దేవునియందు నమ్మకమైన స్త్రీ. దేవునికి నమ్మకస్తుడైన మోషే మరియు ప్రధానయాజకుడైన అహరోనుకు తోబుట్టువైన మిర్యాము విధేయత, సమయస్ఫూర్తి, దైవభక్తి కలిగిన గొప్ప వివేకవతి. బైబిల్లో మొట్టమొదటిగా పిలవబడిన ప్రవక్తి మిర్యాము. మిర్యాము అనే పేరుకు చేదు అని అర్థం. ఐగుప్తులో యాకోబు కుటుంబంలోని వారిని ఇశ్రాయేలీయులు అని పిలిచేవారు. యాకోబు, యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజైన ఫరో పరిపాలన ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు వారికంటే బలవంతులు అవుతున్నారని గ్రహించిన ఫరో వారిని బానిసలుగా మార్చి బలవంతంగా ఇటుకలు తయారు చేయించి పొలాల్లో కష్టమైన పనులు చేయించాడు. అయితే ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువ కష్టపెట్టినప్పటికీ వారు ఇంకా బలవంతులు అవుతూనే ఉన్నారు. దీనిని గమనించిన ఫరో భయపడి ఇశ్రాయేలీయులకు పుట్టిన మగబిడ్డలను చంపివేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞతో ఇశ్రాయేలీయులందరూ భయభ్రాంతులయ్యారు. అప్పుడు యెకోబేదు అనే ఇశ్రాయేలీయ స్త్రీకి ఒక మగబిడ్డ జన్మించాడు. కాని రాజైన ఫరో ఆజ్ఞకు భయపడి ఆ తల్లి తన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని భావించింది. దానితో ఒక బుట్టను తీసుకుని అందులో బిడ్డను ఉంచి నైలు నది ఒడ్డున జమ్ముగడ్డలో దాచింది. ఈ దృశ్యాన్ని బిడ్డకు అక్క అయిన మిర్యాము గమనించింది. బాబుకు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆమె కావలికాయడం ప్రారంభించింది. అంతలో ఫరో కుమార్తె నది వద్ద స్నానం చేయడానికి వచ్చింది. అక్కడ బుట్టను చూసి అందులో ఉన్న బిడ్డను చూసి అతను ఏడుస్తుండటంతో ఆమెకు జాలివేసింది. ఇది గమనించిన మిర్యాము ఫరో కుమార్తె దగ్గరకు వెళ్లి, ఈ బిడ్డను పెంచేందుకు ఒక మహిళను ఏర్పాటు చేస్తాను. ఆమె ఈ బిడ్డను పెంచేందుకు సహాయపడుతుంది అని చెప్పింది. దీనికి ఫరో కుమార్తె అంగీకరించి మిర్యామును పంపించింది. అప్పుడు మిర్యాము తన తల్లిని తీసుకుని వచ్చింది. దాంతో ఆ బాబు తన తల్లి వద్దనే పెరిగి దైవ జ్ఞానంలో పెంపొందాడు. దేవుని దయలో పెరుగుటకు అవకాశాన్ని కల్పించినందుకు మిర్యాము దైవభక్తి కలిగిన స్త్రీగా ప్రశంసించబడింది. ఈ సంఘటన ద్వారా మిర్యాము తన తెలివితేటలు, ధైర్యం మరియు వివేకంతో తన తమ్ముడిని రక్షించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీయుల సుదీర్ఘ ప్రయాణంలో మోషే, అహరోనుతో సమానంగా మిర్యాము కూడా కీలక పాత్ర పోషించింది. ఎర్ర సముద్రంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేసినప్పుడు మోషే గొంతెత్తి నినాదం చేశాడు. అదే సమయంలో మిర్యాము ఏమాత్రం సంకోచం లేకుండా, వయస్సును లెక్కచేయకుండా తంబుర చేతపట్టి తాంతిలో ముందుండి యెహోవాను గానం చేయండి అని స్త్రీలందరికీ చెప్పింది. మిర్యాము మాటలకు స్త్రీలు విధేయులై చప్పట్లు కొడుతూ దేవునిని మహిమపరిచారు. మోషే పురుషులను నడిపించినట్లుగా మిర్యాము స్త్రీలను నడిపించింది. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ప్రవక్తి అయిన మిర్యాము అని వ్రాయబడింది. ఇప్పటివరకు మిర్యాము మంచి వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిర్యాము అసూయ పడిన తర్వాత తన జీవితం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మిర్యాము హద్దులు దాటి ప్రవర్తించింది. మోషేను సాత్వికునిగా ఎంచుకుని అతనితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడటం మిర్యాముకు నచ్చలేదు. అహరోను మరియు మిర్యాముతో దేవుడు కేవలం దర్శనముల ద్వారానే మాట్లాడడం, తమ్ముడి రెండో వివాహం కూడా అన్యులరాలని చేసుకున్నా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడటం ఆమె తట్టుకోలేకపోయింది. మిర్యాము గర్వాన్ని అణచుకోలేకపోయింది. దేవుడు ఆమె విషయంలో ఊరికే ఉంటాడా? దేవుని కోపానికి మిర్యాము గురైంది. నాయకత్వాన్ని కోల్పోవడమే కాకుండా భయంకరమైన కుష్టు వ్యాధికి గురైంది. మధుర గీతాలు ఆలపించిన ఆమె నోటి నుండి నేను అపవిత్రురాలని అని అరిచే పరిస్థితి మిర్యామునకు కలిగింది. ధైర్యశాలి అయిన మిర్యాము సుమారుగా 6 లక్షల జనసంఖ్య లేదా అంతకన్నా ఎక్కువ ప్రజలకు నాయకత్వం చేసిన వ్యాధి కారణంగా ప్రజలకు దూరమైపోయింది. ఇన్ని జరిగాక మోషే పశ్చాత్తాపంతో నాయకత్వాన్ని అంగీకరించాడు. అయినప్పటికీ మిర్యాము మోషేను విమర్శిస్తూనే ఉండేది. తాను మాట్లాడడమే కాకుండా అహరోను కూడా మిర్యాము మాటలు విని మోషేను నిందిస్తూ మాట్లాడేవాడు. ఎందుకంటే మోషే ముందుగా సిపోరా అనే స్త్రీని వివాహం చేసుకుని ఆమె కొన్ని సంవత్సరాల తరువాత మరణించింది. ఆ తరువాత మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు.
కూషు దేశపు ప్రజలు నోవాహు కుమారుల్లో ఒక్కడైన హాము సంతానము వారు. ఆ స్త్రీ కారణంగా మిర్యాము మరియు అహరోను మోషేకు విరోధులయ్యారు. అదియేకాక దేవుడు కేవలం మోషేతోనే ముఖాముఖిగా మాట్లాడతాడా? మనతో కేవలం దర్శనముల ద్వారానే మాట్లాడతాడా అని అసూయతో వారిద్దరూ మాట్లాడుకున్నారు. చాలా గర్వంగా మోషేకు వ్యతిరేకంగా తిరగబడి మాట్లాడారు. అయితే దేవుడు మిర్యామును మరియు అహరోనును గట్టిగా మందలించాలని అనుకున్నాడు. ఎందుకంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో దేవుడు వారి మాటలను విని వారితో మాట్లాడతాడు. మీరు ముగ్గురు ఉన్న పళంగా సన్నిధి గుడారం దగ్గరకు రండి అని దేవుడు ఆదేశించాడు. ఆ ముగ్గురు అక్కడికి వెళ్లారు. అప్పుడు యెహోవా మేఘం నుండి దిగివచ్చి గుడారం ద్వారం దగ్గర అహరోను, మిర్యాములను పిలిచాడు. వారిద్దరూ అక్కడికి వెళ్ళగా యెహోవా వారితో ఇలా అన్నాడు: నాకు ప్రవక్తలు ఉన్నారంటే నేను వారికి స్వప్నాల ద్వారానే దర్శనం ఇస్తాను. కాని మోషే అలాంటివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను అతనితో స్వప్నంలోనూ నిగూఢమైన రీతిలోనూ మాట్లాడను. అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. అతను నా స్వరూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని ప్రశ్నించాడు. యెహోవా వారిపై తీవ్రంగా ఆగ్రహించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గుడారంపై నుంచి మేఘం పైకి లేచిపోయింది. అప్పుడు మిర్యాముకు మంచులాంటి తెల్లని కుష్టు వ్యాధి సోకింది. అహరోను ఆమెకు వచ్చిన కుష్టు వ్యాధిని చూసి మోషేతో ఇలా అన్నాడు: అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివితక్కువగా మాట్లాడి పాపం చేశాం అని తన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు అహరోను తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ చూసిన మోషే యెహోవాకు మొరపెట్టాడు. దేవా, దయచేసి ఈమెను బాగుచేయి అని ప్రార్థించాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ఆమె తండ్రి ఆమె ముఖంపై ఉమ్మివేస్తే ఆ అవమానం ఆమె 7 రోజులు భరిస్తుంది కదా. ఆ 7 రోజులు ఆమెను పాళెం బయట ప్రత్యేకంగా ఉంచు. ఆ తరువాత ఆమెను తిరిగి శిబిరంలోకి తీసుకురా అని దేవుడు చెప్పాడు. కాబట్టి మిర్యాము 7 రోజులు పాళెం బయట గడిపింది. ముందు ఆమెకు కలిగిన భయంకరమైన కుష్టు వ్యాధి నుండి ఆమె స్వస్థత పొందింది. దేవునిని గౌరవిస్తూ మిర్యాము తనను తాను తగ్గించుకుంది. అయినప్పటికీ ఆమె అసూయ కారణంగా ఇశ్రాయేలీయుల యాత్రను 7 రోజులు నిలిపివేసింది. గొప్ప నాయకురాలిగా 100 సంవత్సరాలు జీవించినా వాగ్దాన దేశాన్ని చేరలేకపోయింది. చివరగా సర్వ సమాజం మధ్యనే మొదటి నెలలో సీను అరణ్యంలో కాదేసు వద్ద ఆమె మరణించి పాతిపెట్టబడింది. దేవుని వాక్యంలో లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును. మిర్యాము ప్రవక్తి తనను తాను హెచ్చించుకుంది. దేవుని నుండి శిక్ష పొందింది. దేవునికి పూర్తిగా నమ్మకమైన మోషేపై తిరుగుబాటు చేయడం ఆమె పతనానికి కారణమైంది. చేరవలసిన వాగ్దాన దేశాన్ని చేరలేకపోయింది. అయినప్పటికీ దేవుడు మోషే ప్రార్థన ఆలకించి మిర్యామును దీవించి స్వస్థపరిచాడు. కాని తన అసూయ కారణంగా తనను తాను హెచ్చించుకుని చెడు లక్షణాలతో జీవించడంతో దేవుడు తనను క్షమించలేకపోయాడు. మనలో కూడా మిర్యాము లాంటి చెడు లక్షణాలు, అసూయతో హెచ్చించుకుని మాట్లాడే స్వభావం ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించుకుందాం. మన చెడు లక్షణాలను విడిచి మంచి లక్షణాలతో జీవించేలా దేవుడు మన అందరికీ కృప చూపాలని ప్రార్థిద్దాం. ఆమేన్.